ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళని చూస్తే ఒక్కోసారి నవ్వొస్తుంది, ఒక్కోసారి జాలేస్తుందండి. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నేను వాడిని పట్టించుకుంటున్నాను, కానీ వాడు నన్ను పట్టించుకోవట్లేదు. నేను వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, కానీ వాడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నేను వాల్యూ ఇస్తున్నాను కానీ వాడు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని తెగ ఫీల్ అయిపోతారండి. తెగ బాధపడిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని ఆడి దగ్గర చెప్పుకుని బోరుమని ఏడుస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఎవరిని ఎవరు పట్టించుకోకపోవడం అంటూ ఏమీ ఉండదండి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మీ వాల్యూ తక్కువ కాబట్టి అందుకే మిమ్మల్ని పట్టించుకుంటా లేదు. ఆ జస్ట్ చిన్న కారణం మాత్రమే వాళ్ళు వాళ్ళ జీవితానికి ఉపయోగపడే వారితోనూ మీకన్నా ఎక్కువ విలువైన వారితోనూ గడపడంలో తీరిక లేకుండా ఉన్నారని అర్థం చేసుకోండి ఫస్ట్. చూడు బెదరు, వాళ్ళ మీద కోపం పెంచుకునే బదులు నీ వాల్యూని పెంచుకోవడానికి ప్రయత్నించు. ఒక్కసారి మార్కెట్లో నీ వాల్యూ పెరిగిందనుకో, ఫ్రెండ్స్ ఏంటి బంధువులేంటి ఎవడైనా సరే నీకు సలాం చేయవలసిందే. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీ వాల్యూని పెంచుకోవడం. నీ వాల్యూని పెంచుకునే ప్రయత్నంలో ఉండు, ఎవడైనా సరే నీకు దాసోహం అవుతాడు. ఇది మాత్రం పక్కా. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ స్పీక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.